హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏంటంటే పల్లెటూరులో మనకి ఇళ్ళు ఎలా ఉంటాయి ఫ్రెండ్స్ అంటే గడపకి డిజైన్తో, అలాగే మనకి పల్లెటూరులో ఇంటి ముందు చెట్టు ఉంటుంది, అలాగే పిల్లల్ని ఆశీర్వదిస్తూ ఉంటారు కదా. అమ్మగారి చేతిలో ఏమో పూలు ఉన్నట్టుగా ప్లేట్లో, అలాగే నాన్నగారు బాబుని అలాగే పాపకి తల మీద చేయి పెట్టినట్లుగా అనమాట. అలాగే మనకి గొడ్ల చావడి అంటారు, అంటే గేదెలు ఉంచే ప్లేస్ అనమాట. మనకి పాకలాగా వేసి గేదెలను అందులో ఉంచుతారనమాట. అట్లాగే ఇక్కడ కూడా ఒక చిన్నగా ఒక ఆవునమాట, ఆవు కానీ గేదెలను కానీ పెట్టుకుంటారు. అలా మనకి పాకలాగా వేసి ఇంటి పక్కన అనమాట, పాకలో ఒక ఆవు ఉన్నట్లుగా అనమాట. సింపుల్గా ఫేస్ వరకే కనపడుతుంది ఫ్రెండ్స్. దాని ముందు మామూలుగా మనకి అంటే గేదెలు తాగటానికి గాబులాగా పెడతారు కదా, కుడితి కానీ అలా, అంటే ఆహారం వ్యర్థ పదార్థాలు వాటికి వేస్తూ ఉంటారు కదా, అవన్నమాట. అక్కడ మనకి తొట్టిలాగా పెట్టినట్లుగా వేశానమాట. చూడండి, సింపుల్గా డ్రాయింగ్ వచ్చేసి పాపాయి అనమాట, అమ్మాయి. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో, ఎవరికైతే డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉందో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఈజీగా వస్తుంది. నాకు ఎలా వచ్చిందో కూడా కామెంట్లో తెలియజేయండి. చూడండి, పాపాయి అనమాట. అక్కడ పోల్ అనమాట, అంటే స్తంభానికి నేను సిమెంట్ కలర్ డిజైన్ లాగా వేశాను. మనకి చూడండి ఫ్రెండ్స్, అమ్మాయి లంగా జాకెట్ లాగా వేసుకుందనమాట. పాప ఏమో అమ్మాయి చేతిలో ఒక పెన్ను ఒక బుక్కు పట్టుకున్నట్లు అనమాట. వాళ్ళ నాన్నగారు పక్కన నిల్చుంటారు, విండో ఉంటుంది, కిటికీ. పల్లెటూరులో కిటికీ ఎలా ఉంటుంది ఫ్రెండ్స్, చిన్నగా వేశానమాట. చూడండి, మీకు లుక్ అయితే అర్థమవుతుంది అనమాట. పల్లెటూరులో మనకి వాతావరణం, ఇలాంటి వాతావరణం అనేది మనకి స్పష్టంగా అర్థమయ్యే విధంగా ఇక్కడ డ్రాయింగ్ అనేది వేయడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి, పాపాయి బుక్కు పెన్ను పట్టుకుంది. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో తప్పకుండా ట్రై చేయండి. డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. లంగా జాకెట్ అనమాట, చిన్న పాపాయి లంగా జాకెట్ వేశాను. జస్ట్ రౌండ్ డిజైన్ లాగా వేశాను ఫ్రెండ్స్, అంటే 6 మోడల్ లాగా 6 వచ్చే విధంగా రౌండ్ చుట్టాను అనమాట. జస్ట్ మీకు చూపిస్తాను, అంటే నెక్స్ట్ డిజైన్ లాగా ప్లెయిన్గా ఉంటే బాగాలేదనిపించింది, అందుకని అలా వేశాను అనమాట. విండోకి డబల్ లైన్ వేశాను. చూడండి, రైట్గా నిలువుగా వేశాను, అడ్డంగా కూడా వేశాను అనమాట. అలాగే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, బాబు అనమాట సైడ్కి నిలబడ్డాడు అనమాట. బాబు చేతిలో పెద్ద బాల్ పట్టుకున్నట్లు అనమాట, ఆడుకునే బాల్, పెద్ద బాల్ పట్టుకున్నాడు, త్రో బాల్ లాగా పట్టుకున్నట్లుగా పెట్టాను అనమాట. బాల్ పెద్ద బాలు. మీ ఇష్టం ఫ్రెండ్స్, మీకు నచ్చిన ఏ అయినా వేసుకోవచ్చు. మనకి డ్రాయింగ్ అనేది పిల్లలకి ఆడుకునే వస్తువులు ఏ అయినా పట్టుకున్నట్లుగా పెట్టుకోవచ్చు అనమాట, వేసుకోవచ్చు, మన ఇష్టం. నేనైతే బాల్ పట్టుకున్నట్లుగా, బాబు బాల్ ఆడుకోవడానికి బాల్ పట్టుకున్నట్లుగా వేశాను అనమాట. అమ్మాయి ఏమో పెన్ను బుక్కు పట్టుకుంది ఫ్రెండ్స్. వాళ్ళ నాన్నగారేమో ఒక చెయ్యేమో బాబు తల మీద, ఒక చెయ్యేమో పాపాయి తల మీద పెట్టినట్లుగా డ్రాయింగ్ అనేది వేయడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి, సింపుల్గా వేశాను అనమాట. బాబు చేతిలో బాలు. చూడండి ఫ్రెండ్స్, బాబు ఒక ఎడం చెయ్యేమో కింద పట్టుకున్నట్లుగా సైడ్కి, కుడి చెయ్యేమో బాల్ పైన చెయ్యి పెట్టినట్లుగా, నిక్కర వేసుకున్నట్లుగా అనమాట. అలా వేశాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, అలాగే వాళ్ళ నాన్నగారు. చూడండి ఫ్రెండ్స్, అక్కడేమో ఇల్లు అనమాట. అలాగే దర్వాజా, గడప అంటారు కదా, గడపకు కూడా నేను పువ్వులు డిజైన్ లాగా వేశాను ఫ్రెండ్స్. మీ ఇష్టం, మీకు ఎలాంటి డిజైన్ ఇష్టమైతే అలాంటివి వేసుకోవచ్చు. బట్ నేనైతే పువ్వు ప్లస్ ఆకుల్లాగా వేసుకుంటా వచ్చానమాట, సింపుల్గా డ్రాయింగ్ అనేది. చూడండి ఫ్రెండ్స్, షర్ట్ అనమాట. అలాగే చూడండి, కలర్స్ అయితే అలాగే మనకి భుజం మీద కండువా కూడా వేశాను ఫ్రెండ్స్. మీ ఇష్టం, కండువా వద్దనుకుంటే స్కిప్ చేసుకోండి, బట్ నేనైతే వేశాను అనమాట. అమ్మాయి తల మీద ఒక చెయ్యి, అలాగే అబ్బాయి తల మీద కూడా చెయ్యి వేసినట్లు అనమాట. పిల్లల్ని చూసి తల్లిదండ్రులు సంతోషపడతారు కదా ఫ్రెండ్స్, వాళ్ళని చూసుకొని వాళ్ళలో తమ ఆనందాన్ని చూసుకుంటారు కదా, అలా అనమాట. సింపుల్గా చూడండి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ అమ్మగారి చేతిలో జస్ట్ చేతిలో పళ్ళెంలో పూలు ఉన్నట్లుగా పెట్టాను అనమాట. సింపుల్గా పూలు పట్టుకొని గడప నుంచి బయటకు వస్తున్నారు. వాళ్ళ నాన్నగారే పాపాయికి వెళ్ళి బాబుని చూసుకొని ముందుకి వెళ్ళిపోతున్నట్లుగా అనమాట. ముందుకి అమ్మగారి చేతిలో పూలు ఉన్నట్లుగా అనమాట. సింపుల్గా అమ్మగారి ఫేస్ కూడా
సైడ్ నుంచి వేసాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, మీకు అర్థం అవటం కోసం ప్రతిదీ మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ డ్రాయింగ్ అనేది వేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి అలాగే అమ్మగారికి పైటంచు కూడా బాల్ మోడల్ 6 మోడల్ లాగా రౌండ్ చుట్టుకుంటూ వచ్చాను ఫ్రెండ్స్. మనకి 6 ఎలా వేస్తాం 6, అలాగే కొంచెం చిన్నదిగా పొట్టిగా వేయాలి రౌండ్ చుట్టుకుంటూ. చూడండి ఫ్రెండ్స్, కుచ్చుళ్ళుగా మధ్యలో కుచ్చుళ్ళు వస్తాయి కదా శారీకి, అలాగే బార్డర్ అనేది వేసాను అనమాట. అలాగే పాదాలు కనపడేటట్లుగా వేశాను సింపుల్గా. చూడండి ఫ్రెండ్స్, అమ్మాయికి జుంకీలు పెట్టాను, రింగులు, అమ్మగారికి బుట్టలు పెట్టాను. చూడండి, అలాగే వాళ్ళ నాన్నగారికి పంచలాగా వేశాను అనమాట, లుంగి కట్టుకున్నట్లుగా అనమాట, పెద్ద లుంగి. చూడండి ఫ్రెండ్స్, వాళ్ళ నాన్నగారి పాదాలు అనమాట. చూడండి, నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో ట్రై చేయండి ఫ్రెండ్స్. డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ప్రతిదీ మీకు ఇక్కడ వేస్తూ చెప్పడం, ఎందుకంటే ఏదైతే పాయింట్ వేస్తున్నామో అది ఎవరైతే కొత్తగా చూసే వాళ్ళకు కూడా ప్రతిదీ ఈజీగా అర్థం అవటం కోసం, కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు కూడా స్టెప్ బై స్టెప్ అన్నీ అర్థం అవటం కోసం చెప్తూ వేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, సింపుల్గా చూడండి. చెప్పాను కదా ఫ్రెండ్స్, ఆవుకి ముందు టబ్బు అంటే తొట్టిలాగా ఉంటుంది కదా ఫ్రెండ్స్, అవి ఏదన్నా తాగటానికి వాటికి అలా అనమాట. చూడండి సింపుల్గా అనమాట. అలాగే ఇంటి పైకి చెట్టులాగా వేసాను అనమాట, సింపుల్గా లైట్గా చిన్న చిన్న ఆకులు, రకరకాల పూల చెట్లు మన ఇంటి ముందు పెంచుకుంటాం కదా ఫ్రెండ్స్. పల్లెటూరులో చాలా రకాల పూలు పెంచుతూ ఉంటారు, ఎలాంటి పూలైనా చాలా అందంగా ఉంటాయి కదా. ఇక్కడ కూడా రకరకాల ఫ్లవర్స్ లాగా అంటే సింపుల్గా చూడండి, మధ్యలో రౌండ్ చుట్టాను, చుట్టూ చూడండి లవ్ సింబల్ మోడల్ లాగా వేసుకుంటూ వచ్చాను అనమాట. చూడండి, మీకు అర్థం అవటం కోసం సింపుల్గా ఇక్కడ ప్రతిదీ చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఈజీగా వేయచ్చు, ఎవరైనా కొత్తగా వేసేవాళ్ళు కూడా చాలా చక్కగా ఈజీగా వేయచ్చు అనమాట. డ్రాయింగ్ కొత్తగా వేసే వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా ఇక్కడ చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఓవరాల్గా అంతా బ్లాక్ పిన్ పాయింట్ పెన్ పెట్టి డబల్ లైన్ మొత్తం కంప్లీట్ చేశాను ఫ్రెండ్స్. మీకు అదంతా చూపించలేదు, స్కిప్ చేశాను అనమాట. చూడండి, ఇక్కడ మీకు అర్థం అవటం కోసం ఎలాంటి కలర్స్ యూజ్ చేశాను, అలాగే డ్రాయింగ్ అనేది జూమ్గా చూపించాను ఫ్రెండ్స్. అంటే దగ్గరగా చూపించడం వల్ల ఏదన్నా మిస్ కాకుండా ప్రతిదీ క్లారిటీగా చూడగలుగుతారని చూపించాను. ఇక్కడ చూడండి, ఇక్కడ డబల్ లైన్ అనేది బ్లాక్ పిన్ పాయింట్ పెన్ పెట్టి నేను డబల్ లైన్ అనేది వేయడం జరిగింది ఫ్రెండ్స్. కంప్లీట్గా వేసిన తర్వాత కలర్స్ అయితే చూడండి ఫ్రెండ్స్, సూర్యుడికి వచ్చేసి ఆరెంజ్ కలర్ యూజ్ చేశాను అనమాట. అలాగే చెట్టుకి గ్రీన్ కలర్. చూడండి ఫ్రెండ్స్, కలర్స్ నాకు ఇక్కడ నేను ఏ కలర్స్ అయితే యూజ్ చేస్తున్నానో ప్రతిదీ కూడా మీకు చెప్తూ వేస్తున్నాను అనమాట. అలాగే చెట్టుకి గ్రీన్ కలర్ వేసాను అనమాట. చూడండి కలర్స్. అలాగే చెక్ పోస్ట్ లాగా ఉన్నదానికి రెడ్ వేసాను, తొట్టికి బ్రౌన్ యూజ్ చేశాను, చెట్టు ఇక్కడ సైడ్కి ఉన్న చెట్టుకి కూడా గ్రీన్ కలర్ వేసాను, రకరకాల మల్టీ కలర్స్ ఫ్లవర్స్ లాగా వేసాను. అలాగే మనకి పెంకుటిల్లు మోడల్ అంటే ఎలా ఉంటుంది ఫ్రెండ్స్, అంటే బ్రౌన్ కలర్గా ఉంటుంది కదా, అందుకని ఇల్లంతా బ్రౌన్ కలర్ వేసాను. పాకకు వచ్చేసి పెసర గ్రీన్ కలర్ లాగా వేసాను అనమాట. పాకకి అంటే ఆవులు దొడ్డి అంటారు కదా, ఆవులు ఉండే ప్లేస్ దానికి మనకు అలా వేసామంట అనమాట. అలాగే కొబ్బరి చెట్టుకి గ్రీన్ కలరు, అలాగే కాండానికి బ్రౌన్ కలర్ యూజ్ చేశాను ఫ్రెండ్స్. అలాగే ఇంట్లో ఉండే స్తంభాలకి మనకి సిమెంట్ కలర్ స్తంభాలలాగా వేసాను అనమాట. ఆవుకి వైట్ కలరే వదిలేశాను ఫ్రెండ్స్, కొమ్ములకి మాత్రం బ్లాక్ వేశాను ఫ్రెండ్స్. ఇక్కడ మీ ఇష్టం ఫ్రెండ్స్, మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటి కలర్స్ వేసుకోండి. బట్ నేను ఇక్కడైతే అమ్మగారికి నిండు గ్రీన్ కలర్ వేసి ఆరెంజ్ కలర్ బార్డర్ లాగా వేశాను. రౌండ్గా నేను 6 మోడల్ లాగా దిద్దాను అనమాట. ప్రతిదీ మీకు ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్, ఏ ఏ కలర్స్ యూజ్ చేశాను అనేది కూడా. విండోకి కూడా బ్రౌన్ కలర్ లాగా వేశాను అనమాట. చూడండి, అలాగే బాడీ అంతా కూడా స్కిన్ టోన్ వేశాను. వాళ్ళ నాన్నగారికి ఫస్ట్ ఆరెంజ్ కలర్ లాగా పంచలాగాను షర్ట్ లాగా వేశాను. కండువా వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ యూజ్ చేశాను ఫ్రెండ్స్. బట్ హైలైట్గా కనపడలేదని సిమెంట్ కలరు షర్టు, సిమెంట్ కలర్ లుంగి లాగా వేశాను అనమాట. బాబుకి నిక్కర్ వచ్చేసి వైలెట్ కలర్ వాడాను, వంగపూ రంగు. అలాగే షర్ట్ వచ్చేసి మళ్ళీ ఫ్యామిలీ అంతా ఒకే విధంగా మ్యాచింగ్ అయ్యే విధంగా ఉంటే బాగుంటుంది అనిపించింది, అంటే డ్రెస్ కోడ్ లాగా యూజ్ చేద్దాం అనిపించింది ఫ్రెండ్స్. అందుకని గ్రీన్ కలర్ యూజ్ చేశాను అనమాట. అంటే వాళ్ళ నాన్నగారికి బాబు షర్ట్కి గ్రీన్ వాడాను, అలాగే అమ్మాయికి కూడా గ్రీన్ వచ్చేటట్లుగా వేశాను, ప్యారెట్ గ్రీన్. అమ్మగారికి అలాగే బాబుకి
డార్క్ గ్రీన్ యూజ్ చేశాను. అలాగే వాళ్ళ నాన్నగారి కండువాకి, భుజం మీద వేసుకున్న కండువాకి డార్క్ గ్రీన్ యూజ్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే చెక్ పోస్ట్ పక్కన ఉన్న పూలకి స్కై బ్లూ కలర్ ఫ్లవర్స్ లాగా వేశాను, చిన్న చిన్న మొక్కల్లాగా వేశాను. తొట్టికి బ్రౌన్ వేశాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను అన్నిటి మీకు ఏ కలర్స్ వేసానో కూడా పూర్తిగా తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఓవరాల్ లుక్ అయితే స్కిన్ టోన్ వేసి అంతా వేసిన తర్వాత లుక్ చాలా బాగుంది ఫ్రెండ్స్. స్కైకి స్కై బ్లూ కలర్ వేసాను అనమాట. కలర్స్ అన్నీ యూజ్ చేశాక చాలా చాలా నచ్చింది ఫ్రెండ్స్ నాకైతే. మీకు ఎలా అయితే అనిపించిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. చూడండి, ఫస్ట్ ఆరెంజ్ కలర్ షర్టు, ఆరెంజ్ కలర్ లుంగీ లాగా వేశాను. అలాగే పట్టు లుంగీ, పట్టు షర్ట్ లాగా ఉంటుందని బోర్డర్ల దగ్గర, అంచుల దగ్గర గ్రీన్ వాడాను, డార్క్ గ్రీన్. అంటే కండువా ఏదైతే వేసానో వాళ్ళ ఫాదర్ గారికి, అలాగే బార్డర్ కూడా గ్రీన్ వాడాను అనమాట. బట్ లుక్ అయితే డల్గా ఉందనిపించి నేను సిమెంట్ కలరు షర్టు, సిమెంట్ కలర్ లుంగీ లాగా వేశాను ఫ్రెండ్స్. అప్పుడు హైలైట్గా అనిపించింది. మన ఇష్టం ఫ్రెండ్స్, మనకి ఏ కలర్స్ అయితే బాగుంటాయి అనిపిస్తాయో అవి వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ నాకు నచ్చిన కలర్స్ అయితే వేయడం జరిగింది ఫ్రెండ్స్. మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటి కలర్స్ వేసుకోండి, నో ప్రాబ్లం. మనకి లుక్ పరంగా, ఓవరాల్గా లుక్ పరంగా చాలా అందంగా అనిపించాలి ఫ్రెండ్స్, అదొక్కటి తెలుసుకుంటే చాలు. నాకైతే ఇక్కడ ఓవరాల్గా అయితే కంప్లీట్గా కలర్స్ అన్నీ వేసాక అయితే లుక్ చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించినో తప్పకుండా తెలియజేయండి. గడపకి కూడా డిజైన్ వేశాను, పింక్ అండ్ గ్రీన్ వాడాను. చూడండి, ఓవరాల్ లుక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మోర్ వీడియోస్ చేయడానికి నాకు చాలా చాలా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్. నన్ను ఇప్పటిదాకా ఎవరైతే ఆదరిస్తున్నారో పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నన్ను ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.